ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్వేదిగూడెం, పందిరి మామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం పరిసర ప్రాంతాలలో గత 4 రోజుల నుంచి పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాలు బిగించి వెళ్లిపోతున్నారు తప్ప పులిని పట్టుకోవడం కానీ తరిమేయడం కానీ చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు అక్కడి స్థానికులు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంతర్వేదిగూడెం, పందిరి మామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం పరిసర ప్రాంతాలలో గత 4 రోజుల నుంచి పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాలు బిగించి వెళ్లిపోతున్నారు తప్ప పులిని పట్టుకోవడం కానీ తరిమేయడం కానీ చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మాది నాగులగూడెం గ్రామం. మా పొలాల్లో పులి సంచరిస్తుందని గత 2 రోజుల నుంచి చెప్తున్నాము. 2 రోజుల వరకు నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులను చంపింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రభుత్వం వాళ్ళు ఒక్కరోజు ఇక్కడుండి బోన్లు, నెట్స్ అనేవి వెపన్స్ అనేవి కొంచెం యూజ్ చేసి పులిని పట్టుబడాలని కోరుకుంటున్నాము. నిన్నటికి ఈ రోజుకి 5 ఆవులు చనిపోయినాయండి. ఆవులన్నీ చాలా బెదురుతున్నాయి. మా వాళ్ళు నిన్నంతా ఇక్కడే ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, పోలీసులు అనే వాళ్ళు 5 గంటల వరకు ఇక్కడ ఉన్నారు కానీ తర్వాత వెళ్ళిపోయారు. మా వాళ్ళు రాత్రంతా ఉన్నారు. 1 గంట ఇక్కడ ఉండుంటే ఇక్కడ జరిగిన విషయాన్ని చూసి వాళ్ళే నైట్ అంతా ఇక్కడ ఉండడానికి బాగుండేది. వాళ్ళేమో వెళ్ళిపోయారు. 1 గంట ఉండుంటే ఆ పులిని పట్టుబడడానికి బాగుండేది. మా వాళ్ళే దాన్ని తరిమి కొట్టి 1 ఆవును కూడా తీసుకెళ్లిపోయింది. అప్పటికి మా వాళ్ళే తరిమి కొట్టారు. 1 కాకుండా ఇంకా తర్వాత నిద్రపోయే సమయంలో ఇంకొక దాన్ని తీసుకెళ్లిపోయింది. రాత్రంతా నిద్ర లేకుండా మా వాళ్ళు ఆవులకి కాపలాగా ఉన్నారు. కాస్త ప్రభుత్వం త్వరగా స్పందించి పులిని బోనుల్లో పట్టుబడాలని కోరుకుంటున్నాం. భయం వేస్తుందంటే ఆవుకే భయం వేస్తుందంటే మరి మా పిల్లలు లేవకున్నారండి. ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళ మీద మరి మగోళ్ళకే భయం వేస్తే ఆడోళ్ళే ఉన్నారు. 6:30కండి, 6:30కి 5:30కి కట్టేసారండి. కట్టేసి గడ్డేసి వాటి దగ్గరికి వెళ్ళారండి. ఇక్కడ కట్టేసి ఇప్పుడే రాదు కదా, వాటి దగ్గరికి వెళ్ళారండి. ఈలోగా ఇక్కడ పట్టుకొని 2 పట్టుకొని వెళ్ళిపోయింది. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళు విని కుక్క చూసి మురుగుతా వస్తే దాని వెనకాల వచ్చేసరికి పట్టుకొని వెళ్ళిపోయిందండి. అధికారులు ఏం చేయాలంటే మరి మాకు రక్షణ కావాలండి. రక్షణ కల్పిస్తారా? నైట్ కూడా రక్షణ కావాలి. మరి కల్పించ వాళ్ళు స్నానం చేసి భోజనం చేస్తామని వెళ్ళిపోయారు అంటండి. వాళ్ళు 6ంటికి వెళ్ళిపోయారు. కరెక్ట్ గా 6:30కి ఇక్కడ ఏటాకు జరిగిపోయిందండి. ఇంకా ఎక్కడున్న వాళ్ళందరూ వచ్చి అరిశారు కాబట్టి ఇవి కూడా మిగిలినాయి. అక్కడ నూపు మంట చేసి ఇక్కడ అక్కడ కూర్చొని ఇంక తెల్లవారు తరుముతామేనంటండి. అది శబ్దం చేస్తుంటే ఆ కుక్కలు మురుగుతా ఇంకా వీళ్ళు కర్రలు పట్టుకొని నూపు మంట చేశారు కదా, ఇలాగ శబ్దాలు చేస్తుంటే వెళ్ళిపోయి మళ్ళీ నిన్న తిన్న దాన్ని సగం తినేసి వెళ్ళిపోయింది అంటండి. అది తినకపోతే మళ్ళీ ఎక్కడికే వద్దునండి. వీళ్ళ మీద కూడా ఏదో అటాక్ చేయొద్దు. అక్కడ వెళ్ళి తరుముతున్నారు కదా, కుదురుతా లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తినేసి. ఇక ఏలూరు జిల్లాలో పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ స్థానికులు అయితే చాలా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం జస్ట్ ఓన్లీ ట్రాప్ కెమెరాలు బిగించారు. పులిని పట్టుకునే విధంగానైతే చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. సో ఏంటి డీటెయిల్స్ ఏంటి? యశాల్ని గత 5 రోజుల నుండి కూడా ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపుల్లి పరిసర ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం, పందిరి మామిడిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం వంటి పరిసర ప్రాంతాల్లో గత 5 రోజుల నుండి కూడా ఈ పెద్దపుల్లి సంచారం కొనసాగుతుంది. పశువులపై వరుసగా దాడులు చేస్తున్న క్రమంలోనే వాటిని చంపేస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం పెద్దపుల్లి నాగులగూడెం, అంతర్వేదిగూడెం ప్రాంతాల మధ్య తిరుగుతూ పదే పశువుల గుంపులపై దాడులు చేస్తుంది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి తాత్కాలికంగా చేరుకొని కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు గానీ ఈ ప్రాంతం నుంచి తరిమేందుకు గానీ స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శాలిని, తాజాగా కోట నాగవరం పరిధిలో ఎండ్రప్రగడ
ఆ సూర్యారావు చెందినటువంటి గేదెల గుంపుపై ఈ రోజు ఉదయం పులి దాడి చేసి ఇక్కడ ఒక దున్నపోతును కూడా చంపిన ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకోవడంలో ప్రజలు మరింత భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఇలాగే ఈ పులి గ్రామాల చుట్టూ తిరుగుతూ రేపు ఏ మనిషి పైన దాడి చేస్తే మా పరిస్థితి ఏంటని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ మనకు తెలుపుతున్నారు. అదేవిధంగా అటవీ అధికారులు ప్రభుత్వాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తే తీరు, అధికారులు మాత్రం సమస్యలు తేలికగా తీసుకున్నారు. పులి స్వయంగా అడవిలోకి వెళ్ళిపోతుందని ధీమాతోటి వ్యవహరిస్తున్నారని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలిని, కిరణ్, మరి ఎందుకు అక్కడ అటవీ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? అయితే గత ఏడాదిలో కూడా పులి సంచారం చేసింది. కానీ ఒక చోట మొదలయ్యి మరుసటి రోజు ఇంకొక ప్లేస్కి వెళ్ళి మరుసటి రోజు ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా ఉన్నటువంటి ఈ పులి మాత్రం అదే ప్లేస్ లో గత 5 రోజుల నుంచి కూడా ఆ ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాల్లోనే పదే ఆవులపై కూడా ఇక్కడ చేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలికంగానే ఇక్కడ ఉన్నటువంటి చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి పూర్తి పరిష్కారం కూడా చేయట్లేదు. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.